7వ అధ్యాయం. సో మనం కొంత టైం కేంద్రీకరిద్దాం దీని మీద. మరొక విషయము, లాస్ట్ ఓవర్ సో మెనీ ఇయర్స్ నేను రోమా పత్రిక బోధిస్తూనే ఉన్నాను. చాలాసార్లు బోధించాను. అయితే 7వ అధ్యాయంలో 14 నుండి 25 వచనాలకు నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఇచ్చాను. ఎందుకంటే 7వ అధ్యాయమే చాలా కష్టం అనుకుంటే అందులో 14 నుంచి 25 ఇంకా కష్టం. సో అయితే 1 నుంచి 13 వరకు బోధించాను, కానీ అంత సాటిస్ఫాక్టరీగా నేను చెప్పలేదని నాకు అనిపిస్తూనే ఉండింది. సో ఈ మధ్య కాలంలో ఆఫ్టర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ థియాలజీ నేను మళ్ళీ రీలుక్ 1 నుంచి 13 వచనాల మీద మళ్ళీ నా యొక్క దృష్టి పెట్టాను. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం. నాకు అర్థం కావడానికి చాలా టైం పట్టింది, ఆకలింపు చేసుకోవడానికి, మళ్ళీ దాన్ని మీకు అర్థం అవ్వడానికి, దాన్ని సులభమైన మాటల్లో పెట్టడానికి. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. హోప్ యూ విల్ బి బ్లెస్డ్. మరొక కాషన్, ఇది అర్థం కాకపోతే అది నా లోపం కాదు. అర్థం చేసుకోకపోవడంలో మీ లోపం ఉంది అని తెలుసుకోవాలి. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, రక్షించబడకుండా భక్తిగా ఉన్నంత మాత్రాన నిజమైన నూతన జన్మ అనుభవం లేకపోతే ఆ వ్యక్తికి ఈ అధ్యాయానికి ఏ సంబంధము లేదు. సో అర్థం కావడం కష్టమే. అదంటే ఇంటలెక్ట్ ఉండొచ్చు, ఇంటలెక్చువల్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంది, బట్ నాట్ త్రూ ఫెయిత్. దేవుని వాక్యం 2 రకాలుగా అర్థం చేసుకోవాలి మనం, త్రూ ఇంటలెక్ట్ అండ్ త్రూ ఫెయిత్. జ్ఞానముతో అర్థం చేసుకోవాలి, విశ్వాసముతో అర్థం చేసుకోవాలి. రెండవ కారణం ఏంటంటే, ఇది నేను రాసేటప్పుడు నాకు అర్థమైన విషయాలు ఇవి. మెచ్యూరిటీ లేకపోవడం. ఇక్కడ మెచ్యూరిటీ అనేది, కొద్దిమంది రక్షించబడి 25 ఏళ్ళు అయినా మెచ్యూరిటీ రాకపోవచ్చు. కొద్దిమందికి రక్షించబడ్డ 1 yearలో మెచ్యూరిటీలోకి ఎదిగే అవకాశం ఉన్నది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ మచ్ వీఆర్ ఎక్స్పోజ్డ్ టు ద రైట్ డాక్ట్రిన్ అండ్ రైట్ టీచింగ్. సరి అయిన బోధకు, సరి అయిన సిద్ధాంతానికి మనం ఎంత ఎక్స్పోజ్ అయ్యామన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. రైట్, నౌ లెట్స్ గో ఇంటు ద బుక్. రోమా పత్రికలోనికి వెళ్దాం. రాంగ్ వే ఆఫ్ సాంక్టిఫికేషన్, శుద్ధీకరణ లేదా ప్రతిష్టకు తప్పు విధానం. ఏమిటి రాంగ్ వే? త్రూ ద వర్క్స్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా. నేను సాధ్యమైనంత నెమ్మదిగా వెళ్తాను. లెట్ us see some background. ఏ నేపథ్యంలో
పౌలు ఈ అధ్యాయాన్ని రాస్తూ ఉన్నాడు. రోమాలోని సంఘము మనం బిగినింగ్ లో చెప్పుకున్నాం, రోమపత్రిక యొక్క ఇంట్రడక్షన్ లో. ఈ రోమాలోని సంఘము మిక్స్డ్ చర్చ్, అంటే ఇటు అన్యులలో నుంచి రక్షించబడ్డవారు, ఇటు యూదులలో నుంచి రక్షించబడ్డవారు. సో అన్యుల నుంచి రక్షించబడ్డ వారి సంఖ్య ఎక్కువ, యూదుల నుంచి రక్షించబడ్డ వారి సంఖ్య తక్కువ. బట్ Jews are the dominating factor because of their knowledge and wisdom. వారికి ఉన్న జ్ఞానము దాన్ని బట్టి యూదులు కొద్దిగా డామినేటింగ్ ఫ్యాక్టర్, వాళ్ళు కొద్దిగా ప్రభావం చూపించేవారుగా ఉన్నారు. అన్యులతో ఏ సమస్యలు లేవు, ఎందుకంటే వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు కనుక అసలు వాళ్ళకి ప్రశ్నలే లేవు. పౌలు ఏం చెప్పినా వెళ్ళిపోవడమే నమ్మి. కానీ యూదులు ధర్మశాస్త్రాన్ని వదులుకోలేకపోతున్నారు. సో ధర్మశాస్త్రములో శుద్ధీకరణకు, శాంక్టిఫికేషన్ యాజ్ ఎ ప్రామినెంట్ ప్లేస్. అసలు లేవి కాండం అంతా కూడా శాంక్టిఫికేషనే అండి. లేవి కాండం అంతా, ద హోల్ బుక్ ఇస్ శాంక్టిఫికేషన్. లేవి కాండం అంతా కూడా శుద్ధీకరణ, ప్రతిష్టతకు సంబంధించిన పుస్తకం. అండ్ ధర్మశాస్త్రంలోనే అది చాలా ప్రాముఖ్యమైన గ్రంథం అది. సో శుద్ధీకరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. క్రొత్త నిబంధన క్రింద ప్రతిష్ఠిత లేదా శుద్ధీకరణ లేదా పవిత్రీకరణ, ఈ మూడు మాటలు నేను మార్చి వాడతాను, ఎందుకంటే ఈ మూడు మాటలు ఒకటే అని మీరు కొంత గ్రహించాలని నా ఉద్దేశము. సో ధర్మశాస్త్ర సంబంధమైన విధులకు సంబంధము లేదు. ఇక్కడ క్రొత్త నిబంధన అంటే మన బైబిల్లో ఉన్న క్రొత్త నిబంధన, మత్తయి నుంచి ప్రకటన, దాని గురించి కాదు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, వెన్ ఎవర్ వి సే పాత నిబంధన, నాట్ 39 బుక్స్, దేవుడు మోషేతో చేసిన పాత నిబంధన, కండిషనల్ కవెనెంట్. మనం క్రొత్త నిబంధన అని ఎప్పుడు చెప్పుకున్నా, నాట్ ద 27 బుక్స్, యేసు రక్తము ద్వారా ప్రతిష్ఠించబడిన క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధన దేవుడు ఇర్మియాతో చేశాడు. సో ఈ క్రొత్త నిబంధన యేసుప్రభు రక్తము చేత ప్రతిష్ఠించబడింది. పాత నిబంధన ఎద్దుల రక్తము చేత ప్రతిష్ఠించబడింది. అది మోషేతో ప్రతిష్ఠించబడింది, ఇది యేసు ప్రభు చేత ప్రతిష్ఠించబడింది. సో ఈ అభిప్రాయం, ఈ ఆలోచన మన మనస్సులో నుంచి ఎన్నడూ వెళ్ళిపోకూడదు. అప్పుడే మనకు చాలా విషయాలు అర్థమవడంలో సులభంగా ఉంటుంది. ఎనీథింగ్ యూ రీడ్ ఇన్ ద బైబిల్. సో ధర్మశాస్త్ర సంబంధమైన విధులకు, తంతు అంటాం తెలుగులో, తంతు సంబంధము లేదు అనే క్రొత్త నిబంధన సత్యాన్ని పౌలు అధ్యాయంలో వివరిస్తూ ఉన్నాడు. హెబ్రీ గ్రంథకర్త 6:1 ఇలా అంటాడు, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను నిర్జీవ క్రియలు అని పిలుస్తాడు. 6:1 ఇక్కడ నిర్జీవ క్రియలు అంటే పాపము యొక్క క్రియలను గురించి మాట్లాడటం, అసలు దాని గురించి ప్రస్తావన లేదండి. ఇక్కడ నిర్జీవ క్రియలు అంటే జీవాన్ని ఇవ్వలేనటువంటి క్రియలు. ఏంటది? ధర్మశాస్త్రం. కనుక జీవాన్ని ఇవ్వలేనటువంటి ధర్మశాస్త్ర క్రియలు
ఆ తంతు ప్రతిష్ఠితను ఎలా ఇవ్వగలవు? అది క్వశ్చన్ హియర్. సో దాని మీద రాస్తూ ఉన్నాడు పౌలు భక్తుడు. యేసు ప్రభుతో మరణించు 6వ అధ్యాయం 1-14 వచనాల్లో చర్చిస్తాయి. ద రైట్ వే ఆఫ్ సాంక్టిఫికేషన్, ప్రతిష్ఠితకు సరి అయిన పద్ధతి 6వ అధ్యాయంలో చెప్పాడు. సో అక్కడ ఏం చెప్పాడంటే, యేసు ప్రభుతో మరణించుట, ఆ తర్వాత 15-23లో పాపం యొక్క దాసత్వము నుంచి విడిపించబడు, పాపం యొక్క దాసత్వము వద్దు అన్న విషయాన్ని మాట్లాడతాడు. సో అంతేకాదు రోమాపత్రిక 5వ అధ్యాయం 12-21 వచనాల్లో పౌలు ఒక ప్రధానమైన అంశాన్ని చర్చించాడు. అదేమిటంటే పాపం యొక్క ప్రారంభము, పాపం యొక్క సంక్రమణ, ద బిగినింగ్ ఆర్ ద ఆరిజిన్ ఆఫ్ సిన్ అండ్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ సిన్. పాపం యొక్క ఉత్పత్తి, ప్రారంభం మరియు పాపం యొక్క సంక్రమణ, వీటి గురించి మాట్లాడతాడు. ఇప్పుడు ఈ 7వ అధ్యాయంలో ఉన్న అంశం యొక్క బ్యాక్గ్రౌండ్, మడి అంటాం చూశారా, మడి. ఆ మడిలో విత్తనం విత్తుతారు, ఇది మడి. 6వ అధ్యాయం 1-14 వచనంలో యేసు ప్రభుతో మరణించుట, 6:15-23 పాప దాసత్వం నుండి విడిపించబడ్డాము, రోమా 5:12-21లో పాపం యొక్క ఉత్పత్తి, సంక్రమణ. సో ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఈ అధ్యాయము, ఆ లైట్లో మనం ఈ అధ్యాయాన్ని చూస్తే మనకు కొంత క్లారిటీ ఉంటుంది. సో ఐ హోప్ ఇవన్నీ మీరు బాగా విన్నారు. నేను వీటికి ఎక్కువ టైం కూడా తీసుకున్నాను ఈ విషయాలు చెప్పడానికి. ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదేమిటంటే పౌలు ధర్మశాస్త్ర విరోధి కాదు, ఈజ్ నాట్ యాంటీ లా బట్ ఈజ్ నాన్ లా. ఏమండి, ధర్మశాస్త్రానికి వ్యతిరేకి కాదు, ధర్మశాస్త్రం పట్ల అమితమైన గౌరవం, ప్రేమ ఉన్నవాడు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు, కానీ క్రొత్త నిబంధన క్రింద దొరికిన ప్రాధాన్యతలను గమనించండి. పాత నిబంధన కింద మనకేమీ దొరకలేదో, అసలు ఏమీ దొరకలేదు. నథింగ్ వి ఎర్న్డ్, నోబడీ, ఐదర్ ఇన్ ఓల్డ్ టెస్టమెంట్ ఆర్ ఇన్ న్యూ టెస్టమెంట్. ధర్మశాస్త్రము దేనిని చెయ్యలేకపోయిందో దానిని క్రీస్తు చేశాడు అనే కేంద్ర అంశముగా క్రీస్తు చేసిన కార్యాన్ని హెచ్చిస్తున్నాడు. ధర్మశాస్త్రం కంటే చాలా ఎత్తుగా హెచ్చిస్తున్నాడు. ఎంత హెచ్చుగా హెచ్చించాడంటే అసలు ధర్మశాస్త్రం కనపడకుండా పోయింది. మనం పైకి వెళ్ళే కొద్దీ కింద కనపడకుండా పోతాయి, ఒక రోజు భూమి కూడా కనపడకుండా పోతుంది. అదండి, సూర్యుని వెలుగు పెరిగే కొద్దీ క్యాండిల్ అసలు వెలుగుందో లేదో కూడా తెలియదు, దాంట్లో ఏలు పెట్టి కాల్చుకునేదాకా. సో ద మోర్ వి గో క్లోజర్ టు క్రైస్ట్, ద లైట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ద లా diminishes. It still, అది వెలుగుతూనే ఉంది, but it diminishes when compared to the light of Christ. సో ఇది ఇక్కడ అసలైన పోరాటం. సో అండర్ దిస్ లైట్, అండర్ దిస్ బ్యాక్గ్రౌండ్,
దీని నేపథ్యంలో లేదా దీని నేపథ్యంతో పౌలు ఈ అధ్యాయాన్ని వ్రాస్తూ ఉన్నాడు. పవిత్రీకరణకు తప్పు విధానాన్ని గురించి చూడడానికి ముందు సరైన విధానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. నౌ ద క్వశ్చన్ ఈస్, సరైన విధానం చెప్పాక తప్పు విధానం గురించి మాట్లాడవలసిన అవసరం పౌలుకి ఏముంది? వై ఏమండి అవసరం ఉంది. కారణం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు అన్యులలో నుండి రక్షించబడ్డ వారికి మనకు కూడా వీ హ్యావ్ నో ప్రాబ్లం విత్ ద లా, ఎందుకంటే వీ వర్ నెవర్ బి అండర్ లా. కానీ యూదులు ఉన్నారు. దే హ్యావ్ ఎ క్వశ్చన్ హియర్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ లా ఇన్ అవర్ లైఫ్స్ ఆఫ్టర్ వీ హ్యావ్ బికమ్ క్రిస్టియన్స్? బికాస్ లా ఈస్ గివెన్ బై గాడ్. దేవుడే ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఇప్పుడు మేము యూదులం కాదు, నిజమే, మేము క్రైస్తవులం అయ్యాం. దెన్ వాట్ ఈస్ ఇట్స్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్? ధర్మశాస్త్రం యొక్క పాత్ర ఏంటి మన జీవితాల్లో? ఆ ప్రశ్న వాళ్ళకుంది. అందుకని ఈ అధ్యాయాన్ని పౌలు రాయవలసి వచ్చింది. యాక్చువల్లీ we are nothing to do with this. అన్యులముగా మనకు 6వ అధ్యాయమే, కానీ యూదులకు 7వ అధ్యాయం కావాలి. సో లెట్ us understand this. సో పవిత్రీకరణకు సరి అయిన విధానంలో పౌలు 4 అంశాలు చెప్పాడని చెప్పుకున్నాం. తెలుసుకో, ఎంచుకో, అప్పగించుకో, లోబర్చుకో. నువ్వు క్రీస్తు కూడా సిలువ వేయబడ్డావు అని తెలుసుకో. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి నూతన జీవము పొంది నడుచుకోవడానికి నేను తిరిగి లేపబడ్డాను అని నిన్ను నీవే ఎంచుకో. దేవుడు యొక్క వాక్యానికి, యేసు ప్రభువుకు నిన్ను అప్పగించుకో. అనుదిన జీవితంలో ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యానికి నిన్ను నువ్వు లోబర్చుకో. ఇది మనము 6వ అధ్యాయంలో విన్నాం. ప్రతిష్ఠిత జీవితాన్ని జీవించడానికి 2 విధానాలు 6, 7 అధ్యాయాలు వివరిస్తున్నాయి. ఈ 2 అధ్యాయాలకు ఆధార వాక్యం 6వ అధ్యాయము 14వ వచనం. రోమా 6:14. మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. సో మీరు అనగా విశ్వాసి, ధర్మశాస్త్రము, పాపం. సో ద రిలేషన్షిప్ బిట్వీన్ believer and law, relationship between believer and sin, relationship between law and believer, relationship between law and sin, relation between sin and believer, relationship between sin and law. ఇది ఇక్కడ ప్రాముఖ్యమైన అంశం. సో ఈ 3 అంశాలను దీని మీద బేస్, బికాస్ ఇట్ ఆల్రెడీ స్టేటెడ్ ద స్టేట్మెంట్. సో యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ దిస్ స్టేట్మెంట్ నౌ. 6:14 ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్? ఏంటి పాల్? వాట్ ఈస్ యువర్ ఎక్స్కర్సస్ ఆన్ దిస్ వర్స్? ఈ వచనం మీద నీ వివరణ ఏంటి అని అడిగితే 7వ అధ్యాయంలోనికి వెళ్ళాలి. చూడండి, నేను మీకు చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. వెనెవర్ వి రీడ్
థియలాజికలీ ప్యాక్డ్ వెర్సెస్. ప్రతి వాక్యం మీద క్వశ్చన్ వేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి వచనం మీద ప్రశ్న వేయాలి. అప్పుడే మనము సరి అయిన దాన్ని బయటికి లాగగలం. రైట్. ఫర్ సిన్ షల్ నాట్ హ్యావ్ డొమినియన్ ఆన్ యూ అంటాడు. 6వ అధ్యాయం అంతా అదే. పాపము మీ మీద, ఇక్కడ మీ వర్డ్ లెటర్ లేదు, పాపము మీ మీద ప్రభుత్వము చెయ్యదు. సో ఫర్ యు ఆర్ నాట్ అండర్ లా బట్ అండర్ గ్రేస్. ఎందుకైనా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో అయిన వారు కారు. ఎందుకు అధికారం చెయ్యదు పాపము మన మీద అంటే, మనము ధర్మశాస్త్రానికి లోనైన వారము కాదు గనక పాపం అధికారం చేయలేదు. అది వై పాపం యొక్క అధికారం ఎందుకు పోయింది మన మీద నుంచి? పాపం యొక్క అధికారం ఎందుకు విరిగిపోయింది? లేదా వై ఇట్ హస్ బికమ్ నల్ అండ్ వైడ్? ఎందుకంటే మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారము కాము. సో దట్ ఈస్ చాప్టర్ 7. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు 6వ అధ్యాయం. వై 7వ అధ్యాయం. ఇక్కడ కొన్ని ముఖ్యమైన పదాలను మనం గమనించాలి. 6వ అధ్యాయంలో పాపం అనే మాట 17 సార్లు కనపడుతుందండి. 17 times we find this word sin. బహుశా బైబిల్ మొత్తంలో ఒకే ఒక అధ్యాయంలో ఎన్నిసార్లు పాపం అనే మాట మనకు కనపడదు. కానీ 7వ అధ్యాయానికి వచ్చేసరికి పాపం లేదా కీడు, సమ్ టైమ్స్ సిన్, సమ్ టైమ్స్ ఈవిల్, 17 సార్లు 7వ అధ్యాయం కూడా 17 సార్లు కనపడుతుంది. ధర్మశాస్త్రము లేదా ఆజ్ఞ, లా ఆర్ కమాండ్మెంట్, ఈ వర్డ్ 28 సార్లు. ద ఫ్రేజ్ లా ఆర్ ద ఫ్రేజ్ కమాండ్మెంట్ 28 times కనపడుతుంది ఒక్క అధ్యాయంలో. దెన్ కమింగ్ టు ద పర్సనల్ ప్రొనౌన్స్. నేను వ్యక్తిగత అన్నాను కానీ దట్ ఇస్ నాట్ రైట్ తెలుగు గ్రామర్ వర్డ్, కానీ మనకు అర్థం కావడానికి ఆ మాట పెట్టాను. పర్సనల్ ప్రొనౌన్స్ 56 పర్సనల్ ప్రొనౌన్స్. ఐ, మై, మీ, మైన్, చాలా తక్కువగా వి, అవర్. ఎక్కువ శాతం ఐ ఐ ఐ ఐ ఐ, మై 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 మై, మీ 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 మీ. So this chapter is very, very personally related chapter. Very personally related chapter to a matured believer. పరిణితి చెందిన విశ్వాసికి చాలా దగ్గర సంబంధం గల అధ్యాయం ఇది. పర్సనల్ ప్రొనౌన్స్ 56 పర్సనల్ ప్రొనౌన్స్. 7వ అధ్యాయం యొక్క విభజన చూద్దాం. అవుట్లైన్ 3.2.2 పవిత్రీకరణకు తప్పు విధానం. 7వ అధ్యాయం 1 నుంచి 25. నా అందులో పాయింట్ 1, ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన విశ్వాసి. సో లా అండ్ స్పిరిచువల్ బిలీవర్ యొక్క రిలేషన్షిప్. ధర్మశాస్త్రము యొక్క నిర్బంధానికి విశ్వాసి చనిపోయాడు. అది 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ లా అండ్ ఎ బిలీవర్, స్పెషల్లీ మెచ్యూర్డ్ బిలీవర్? అతడు ధర్మశాస్త్రం యొక్క నిర్బంధానికి, ఈస్ డెడ్ టు ద కంపల్షన్ ఆఫ్ ద లా ఆర్ ద అథారిటీ ఆఫ్ ద లా. ధర్మశాస్త్రం యొక్క నిర్బంధానికి, అధికారానికి
చనిపోయాడు. పాయింట్ 2, 7 నుంచి 13 వచనాలు. ధర్మశాస్త్రము పాపం. ద రిలేషన్ బిట్వీన్ లా అండ్ సిన్. ఏమిటది? ధర్మశాస్త్రము పాపాన్ని అధికమైన పాపంగా చూపిస్తూ ఉంది. లా ఈజ్ ఎక్స్పోజింగ్ ద సిన్ఫుల్నెస్ ఆఫ్ సిన్. The law is exposing the sinfulness of sin. ధర్మశాస్త్రం పాపాన్ని అధికమైన పాపంగా చూపిస్తూ ఉంది. పాయింట్ 3, మళ్ళీ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధి అయిన విశ్వాసి. ధర్మశాస్త్రము ఏ విశ్వాసిని కూడా శరీర సంబంధమైన క్రియల నుండి విడిపించలేదు. సో విశ్వాసి ధర్మశాస్త్ర నిర్బంధానికి చనిపోయాడు కనుక, ఇన్ వాట్ వే, ఏ రకంగా ధర్మశాస్త్రం విశ్వాసిని శరీర సంబంధమైన క్రియల నుంచి విడిపించగలదు? విడిపించలేదు. సో అదండి ఇక్కడ మేజర్ డివిజన్ ఆఫ్ ద బుక్. సో ధర్మశాస్త్రము పాపము, విశ్వాసి, పవిత్రీకరణ. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైన విశ్వాసి ధర్మశాస్త్రం యొక్క నిర్బంధానికి చనిపోయాడు. 7వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. నౌ హియర్ ఈస్ ఎ క్వశ్చన్. బాగా వినండి. మీ అందరికీ ప్రశ్న వేస్తున్నాను, మీరు జవాబు మీరే చెప్పుకోండి. ఒక స్త్రీకి వివాహం అయింది, లేదా ఒక పురుషుడికి వివాహం అయింది. ఇద్దరు వ్యక్తులు వివాహ బంధములో ఉన్నారు. ఈ జంటలో ఎవరైనా ఒకరు ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలంటే కుదురుతుందా, కుదరదా? రైట్. ద ఆన్సర్ ఈస్ yes and no. The answer is no and yes. ఇప్పుడు ఒకవేళ మన ఆన్సర్ నో అయితే, ఎందుకు నో? ఎందుకంటే వారిద్దరు వివాహ బంధంలో ఉన్నారు. They are under the law of marriage. కనుక ఇంకొకరిని వివాహం చేసుకుంటే అది వ్యభిచారం అవుతుంది. ఇద్దరు భర్తలు లేదా ఇద్దరు భార్యలు వ్యభిచారం. నా ఒకవేళ మన జవాబు ఎస్ అయితే, వై ఎస్? లేదా మన జవాబు ఎప్పుడు ఎస్ అవుతుంది అంటే, వీరిద్దరిలో ఒకరు చనిపోతే, ఆ బ్రతికున్న వ్యక్తి వివాహ బంధము నుంచి బయటకు వచ్చేశాడు. The law of marriage doesn't govern him or him or she, her. లేదా చనిపోయిన వ్యక్తి is totally away from the law. అప్పుడు చేసుకోవచ్చు. Keeping this in our mind, let us read chapter 7, 1 to 6 verses. చదవండి. ఎవరైనా గట్టిగా, మంచిగా, క్లీన్గా చదవండి, నెమ్మదిగా. సహోదరులారా,
మనుష్యుడు బ్రతికినంత కాలమే ధర్మశాస్త్రం అతని మీద ప్రభుత్వము చేయుచున్నదని మీకు తెలియదా? ధర్మశాస్త్రం ఎరిగిన మీతో మాటలాడుచున్నాను. భర్త గల స్త్రీ భర్త బతికినంత వరకే ధర్మశాస్త్రం వలన అతనికి బద్ధురాలు గాని, భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రం నుండి ఆమె విడుదల పొందును. కాబట్టి భర్త బ్రతికియుండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును గాని, భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రం నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడితిమో ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ధర్మశాస్త్రానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. Yes, thank you, sister. So 3.2.2.1 లో ఫస్ట్ పాయింట్ ధర్మశాస్త్రము యొక్క నిర్బంధము, అథారిటీ ఆఫ్ ద లా, ఫస్ట్ వర్స్. పాయింట్ 2 ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు ఇక్కడ. ధర్మశాస్త్రము క్రింద వివాహ బంధము, దిర్ ఇస్ అన్ అనాలజీ, 2 నుంచి 3 వచనాలు. తర్వాత అప్లికేషన్, అన్వయం ఇస్తాడు. ధర్మశాస్త్రం విషయంలో మరణించి మృతులలో నుండి సజీవుడైన క్రీస్తును చేరాము అంటాడు. 4-5 వచనాల్లో అప్లికేషన్. పాయింట్ 4 అష్యూరెన్స్, నిశ్చయత. నవీన స్వభావం గలవారమై సేవ చేయుచున్నాము, 6వ వచనం. సో అథారిటీ, అనాలజీ, అప్లికేషన్ అండ్ అష్యూరెన్స్. అధికారము, ఉదాహరణ, అన్వయము, నిశ్చయత. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. Now we will see each one of it. ఒకటో వచనము ధర్మశాస్త్రం యొక్క అధికారం. ఇక్కడ ధర్మశాస్త్రం ఎరిగిన యూదు విశ్వాసులతో చెప్తున్నాడు. వారి ప్రశ్న, చూడండి, నేను మీకు ప్రశ్న జవాబు అని చెప్తున్నప్పుడు ఇక్కడెక్కడ ప్రశ్నలు లేవే అని అనుకుంటూ ఉండొచ్చు. ఇది రెటోరీ అంటారు దీన్ని. రెటోరీ అంటే ఎవరో ప్రశ్నిస్తున్నట్టు దానికి ఈయన జవాబు చెప్తున్నట్టు రాస్తాడు పౌలు భక్తుడు. మనం చదివితే అర్థమవుతుందండి. ఇఫ్ యు ఆర్ హ్యాబిచుయేటెడ్ టు రీడ్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ లిటరేచర్, then you will find it. సో ఇది రెటోరీ అనే జానర్లో ఉంది. వారి ప్రశ్న, విశ్వాసము ద్వారా యూదుల ప్రశ్న ఇది. ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడిన విశ్వాసి ధర్మశాస్త్ర క్రియలను చేయవలసి ఉన్నదా లేదా? Definitely they will have a question. ఇప్పుడు మన దగ్గర కూడా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కదండి, అన్యుల నుంచి వచ్చిన వాళ్ళకి. ఏమండి, బొట్టు తీసేయడం నిజంగా అవసరమా? ఇలాంటివి ఉన్నాయి కదా మన దగ్గర కూడా కొన్ని కల్చరల్ ఇష్యూస్. సేమ్ థింగ్. జవాబు, విశ్వాసి ధర్మశాస్త్రానికి చనిపోయాడు. బ్రతికి ఉన్న వారి మీదనే ధర్మశాస్త్రానికి అధికారం ఉన్నది. అది పౌలు ఇచ్చినటువంటి జవాబు. రబ్బీ యోహన్నన్ బెన్ జకయా, ఈయన యూదు రబ్బీ. ఈయన కీర్తన 88:5
కీర్తన 88:5. నేను చదువుతాను వినండి. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండు చదవాలి కాబట్టి ఇంగ్లీష్లో బాగుంటుంది వర్డ్, అందుకని. హిజ్ ఓన్ కామెంటరీ, కీర్తన గ్రంథం మీద తాను చేసే కామెంటరీలో 88వ అధ్యాయము 5వ వచనములో ఇలా అంటాడు, చచ్చిన వారిలో విడవబడిన వాడనైతిని అంటాడు. అంత బాగలేదు తెలుగులో. ఫ్రీ అమాంగ్ ద డెడ్ అంటాడు 5వ వచనంలో. ఇంగ్లీష్లో ఫ్రీ అమాంగ్ ద డెడ్. ఈ మాట మీద కామెంటరీ ఇస్తూ ఏమంటాడంటే, ఐఎమ్ ఫ్రీ బికాజ్ ఐఎమ్ డెడ్. నేను మరణించిన వారిలో ఉన్నాను, వారిలో నేను స్వేచ్ఛగా ఉన్నాను. అంటే ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి మరణిస్తే అతడు తోరా నుండి, ఆజ్ఞ నుండి విముక్తుడవుతాడు. షబ్బత్ 30 మిద్రషీం, అది రెఫరెన్స్ అనుకోండి. ఏ బుక్, ఏ అధ్యాయము, ఏ చాప్టర్, ఫర్గెట్ అబౌట్ ఇట్. అంటే యూదు రబ్బీల కాన్సెప్ట్ కూడా ఏమిటంటే, ఒక వ్యక్తి చచ్చిపోయిన అతని మీద ధర్మశాస్త్రానికి ఏం అధికారం ఉంటుందండి? చచ్చిపోయాడు కదా, పాపానికి అధికారం ఉండదు, ధర్మశాస్త్రానికి అధికారం ఉండదు. అది జూయిష్ కాన్సెప్ట్. ఓకే, ఫైన్. ఈయన మొదటి శతాబ్దంలో ఉన్నాడంటే పౌలు తర్వాత వచ్చాడు కనుక పౌలు ఏం రాశాడు ఏం తెలుసో తెలియదో మనకు తెలియదు, వదిలేద్దాం. కానీ పౌలు చెప్తున్న మాట ఏమిటంటే, బ్రతికున్న వారి మీదనే ధర్మశాస్త్రానికి అధికారము ఉన్నది. ధర్మశాస్త్రం ప్రకారము వివాహ బంధములో భర్త బ్రతికి ఉన్నంత కాలము భార్య అతనికి బద్ధురాలు. భర్త చనిపోతే ఆమె అతని నుండి విడుదల పొందుతుంది. కాబట్టి మరొకరిని వివాహం చేసుకోవచ్చును. ఇద్దరితో బంధము వ్యభిచారము. సో ఇక్కడ మొదటి భర్త ధర్మశాస్త్రం, భార్య విశ్వాసి, వేరొక పురుషుడు క్రీస్తు ప్రభు. మొదటి భర్త చనిపోతే వేరొక పురుషుని చేరవచ్చును. నౌ కమింగ్ టు ద అప్లికేషన్. పౌలు పోలికను మార్చి చెప్తున్నాడు. ఈ పోలిక చెప్పి దీన్ని చిన్న మార్పు చేశాడు పౌలు, అర్థం కావడానికే కాదు, దట్ ఈస్ ద ట్రూత్. ఏం మార్చాడు? ఇక్కడ భర్త చనిపోతే అని అది ధర్మశాస్త్రంలో, పౌలు దాన్ని భార్య చనిపోయింది అని మార్చాడు. సో పౌలు పోలికను మార్చి చెప్తున్నాడు. ధర్మశాస్త్రము చనిపోలేదు, చనిపోయింది భర్త కాదు, విశ్వాసి చనిపోయాడు. సో చచ్చిపోయిన వాడి మీద ధర్మశాస్త్రానికి అధికారం లేదు. బిలీవర్ ఇస్ డెడ్. ఈస్ డెడ్ టు సిన్, ఈస్ డెడ్ టు లా, బోత్. తనంతటా తాను దాని అధికారి కిందకు పోతే తప్ప. Sin neither has demand nor command, so as law has neither command nor demand, neither demand nor command. పాపానికి ఎలాగైతే మన మీద నిర్బంధం లేదో ధర్మశాస్త్రానికి కూడా లేదు. ధర్మశాస్త్ర విషయంలో చనిపోయాడు అంటాడు. మృతులలో నుండి సజీవుడైన క్రీస్తుతో ఐక్యపరచబడ్డాడు. దేవుని కొరకు ఫలించుట అనే మాట వాడతాడు అక్కడ. నేను శరీర సంబంధిగా ఉన్నప్పుడు నా కొరకు ఫలించాను. ధర్మశాస్త్రము స్వనీతి ఫలాలను ఫలించినట్లు చేసింది. రక్షించబడిన తర్వాత ఆత్మ ఫలాలను ఫలించాలి. చూడండి, 2 కొరింథీ 5:21, 2:20,
గలతీ 2:19 చదవండి. ఎవరైనా 2 Corinthians 5:20 చదవండి. ఈ వచనాలు చదవండి గట్టిగా, లౌడ్లీ, స్లోలీ. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. అంతే కదా, చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు ఏ పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాము. సో ఆయన యందు మనము నీతి అయ్యాము అంటాడు. సో మన నీతి యేసు ప్రభు నీతి. సో క్రీస్తు ప్రభువులో ఆయన నీతి, క్రీస్తు ప్రభు బయట ఉన్నప్పుడు స్వనీతి. ఎఫెసీ 2:10 చదవండి ఇప్పుడు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అదండి. సో మనము ఆత్మ ఫలములను ఫలించాలి, సత్క్రియలు అండర్ క్రైస్ట్. ఇంకా గలతీ 2:19 మనకు తెలుసు ఆత్మ ఫలం ఏమనగా. సో ఇప్పుడు 7వ అధ్యాయం 5వ వచనానికి వద్దాం. ఇక్కడ శరీర సంబంధులము అనే మాట వాడతాడు. చదవండి 5వ వచనం, రోమపత్రిక 7వ అధ్యాయం 5వ వచనం. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు బాగా వినండి, మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు, పాస్ట్, రైట్, చాలు. సో శరీర సంబంధులము తిరిగి జన్మించని వారుగా ఉన్నప్పుడు, శరీరం అనే పదం ద కార్నాలిటీ. శరీరం అనే పదం ఒక వ్యక్తి యొక్క పాప స్థితిని, పాప నైజాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది మనకు అర్థం కావాలంటే రోమా 8వ అధ్యాయం మనం చూడబోతున్నాం. గలతీ 5వ అధ్యాయం ఆల్రెడీ మీరు చూశారు. ఎఫెసీ 2వ అధ్యాయం కూడా మీరు విన్నారు. సో వాటి మీద ఆధారపడి మనకి శరీరం అనే మాట అర్థమవుతుంది. సో శరీరం గురించి 8వ అధ్యాయం 5 నుంచి 11 వచనాలు ఇలా చెప్తారు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చాలు. సో వాట్ ఈస్ ఇట్? శరీరం అంటే ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, శరీర విషయమై మనస్సు, ఇది దేవునికి విరోధమైనది, దేవుని ధర్మశాస్త్రానికి లోబడదు, దేవునిని సంతోషపరచలేరు, చావునకు లోనైనది, పాప సామర్థ్యము మనలను పరిపాలిస్తూ ఉంది. కెపాసిటీ టు సిన్ అండి, కెపాసిటీ టు సిన్ మనలను పరిపాలిస్తుంది. శరీరానికి వ్యతిరేకమైనది ఏంటి? దేవుని ఆత్మ మనలో నివసించడం. సో ఇది అన్బిలీవర్ కండిషన్. ఇది అన్బిలీవర్. దేవుని ఆత్మ మనలో నివసిస్తుంది, ఆత్మ ద్వారా జీవిస్తాము, నీతి విషయమై జీవించటం. పాపం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమించడానికి ముందే మనలను మనమే పరిపాలించుకుంటున్నాం. అదండి. సో పాపాన్ని, ఆజ్ఞను అతిక్రమించడానికి ముందే ఒక పాపం జరిగింది. దట్ మీన్స్ ఈవెన్ బిఫోర్ we trespass the law or the commandment, ఇక్కడ ముఖ్యంగా ఆజ్ఞ అన్నాడు అంటే కమాండ్మెంట్. We are ruling ourselves.
నాట్ గాడ్. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడం. ఆజ్ఞను అతిక్రమించడానికి ముందు ఏం జరిగిందయ్యా అంటే మనల్ని మనమే పరిపాలించుకోవాలి. అసలు దిస్ ఇస్ ద మేజర్ సిన్. సో వాట్ ఈస్ ద కెపాసిటీ టు సిన్? కెపాసిటీ టు సిన్ ఈస్ we ruling ourselves. ఒక యాంగిల్ అది. మనల్ని మనము పరిపాలించుకోవడం. మనం ఏమి చెయ్యాలో ఎవరో ఏదో మనకు చెప్పరు, కానీ మనకు మనమే దేవుడు. నౌ కమింగ్ టు ద అనదర్ వర్డ్, పాపేచ్ఛ. పాప సామర్థ్యము తిరిగి జన్మించని వ్యక్తిని త్వరగా పాపము చేయుటకు నడిపిస్తుంది. ఆ పాపాలు చేసే పాపమే పాపేచ్ఛ. పాపము పట్ల ఇచ్ఛ. ఆ ఇచ్ఛనే పాప సామర్థ్యము అంటాం. దట్ ఈస్ అనదర్ యాంగిల్. ధర్మశాస్త్రము యొక్క నిష్క్రియాతత్వము అంటే ధర్మశాస్త్రము చేత కానిది కదండి. నిష్క్రియాతత్వం. లా ఈజ్ ఇంపార్టెంట్. Law is important to remove the desire for the law, for sin, and the capacity to sin. నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తూ వెళ్ళి ఆజ్ఞలకు లోబడుతూ వెళ్ళినంత మాత్రాన ఆ ఆజ్ఞలు, నీవు ఆజ్ఞలకు లోబడుట అనే ఆ క్రియ, అది నిష్క్రియాతత్వం. It doesn't yield any desired fruit. ధర్మశాస్త్రము యొక్క నిష్క్రియాతత్వం. ధర్మశాస్త్రము పాపేచ్ఛలను, పాప సామర్థ్యాన్ని తీసివేయలేదు. దట్ ఈస్ ద ట్రూ. ఇట్స్ ఎ ట్రూత్. ధర్మశాస్త్రం వలన అంటాడు అక్కడ, మనం చదివాం ఆ మాట. ధర్మశాస్త్రము తిరిగి జన్మించని వ్యక్తిలోని పాప సామర్థ్యాన్ని పురుకొల్పుతుంది. హౌ? 7-13 వచనాల్లో మాట్లాడతాడు దాని గురించి. ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ కదా. ఏమయ్యా, ధర్మశాస్త్రము తిరిగి జన్మించిన వ్యక్తిలోని పాప సామర్థ్యాన్ని పురుకొల్పుతుందా? హౌ? ఎలా? సో ఆ తర్వాత మాట్లాడతాడు 7-13లో. ఎలా పురికొల్పుతుంది అనే అంశాన్ని తర్వాత వచనాలలో పౌలు వివరిస్తాడు. రోమా 7:6 అవర్ అష్యూరెన్స్, మన నిశ్చయత. నిర్బంధించబడిన దాని విషయమై చనిపోతిమి. మనలను నిర్బంధించినది ధర్మశాస్త్రం. ఆత్మ సంబంధమైన విశ్వాసి ధర్మశాస్త్రానికి చనిపోయాడు. అది మన నిశ్చయత. ధర్మశాస్త్రానికి చనిపోవడం అంటే ఏమిటి? నెంబర్ 1, ధర్మశాస్త్రానికి చనిపోవడం అంటే మనము కొన్ని ప్రత్యేక నైతిక ఆజ్ఞల నుండి విడుదల పొందాము అని అర్థం కాదు. అదండి. ఇట్ డజంట్ మీన్ దట్ వీఆర్ ఫ్రీ ఫ్రమ్ సర్టెన్ మోరల్ కమాండ్మెంట్స్. Because the morality existed even before the law was given. హత్య చేయకూడదు. ధర్మశాస్త్రం కంటే ముందు కూడా హత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు. ధర్మశాస్త్రం కంటే ముందే ఉంది కదా దొంగతనం చేయకూడదు.
There are moral things written on our conscience. మానవుని యొక్క మనస్సాక్షి మీద దేవుడు లిఖించిన ఆజ్ఞలవి. ఓకే. సో ధర్మశాస్త్రానికి చనిపోవడం అంటే మనము కొన్ని ప్రత్యేక నైతిక ఆజ్ఞల నుండి విడుదల పొందాము అనే అర్థం కాదు. ధర్మశాస్త్రానికి చనిపోవడం అంటే దేవునిని సమీపించడానికి ధర్మశాస్త్రము శాసించే నియమ పద్ధతుల నుండి విడుదల పొందటం. పాత నిబంధనలు దేవుని సమీపించాలి అంటే కొన్ని చెయ్యాలి. అలాగైతేనే యు కెన్ అప్రోచ్ గాడ్. సో అవేవి ఇప్పుడు మనకు లేవు. సో ధర్మశాస్త్ర విషయంలో చనిపోవడం అంటే దేవునిని సమీపించడము కొరకు ధర్మశాస్త్రము చేత నియమించబడిన నియమాలు పద్ధతుల నుంచి విడుదల పొందడం. ధర్మశాస్త్రానికి చనిపోవడం అంటే ధర్మశాస్త్రము విధించే శిక్ష నుండి విడుదల పొందటం. ధర్మశాస్త్రము విధించే శిక్ష నుండి విడుదల, విధేయతను మనలో రూపించుకొని ఆ ఉగ్రత నుండి విడుదల పొందటం. సో ఒబీడియన్స్ అన్నది మనలో ఫామ్ అవ్వాలి. ఒబీడియన్స్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ నవీన స్థితి అనే మాట చూస్తున్నాం. క్రీస్తుతోడి ఐక్యత. క్రీస్తుతోడి ఐక్యత ఆత్మ ఫలాన్ని ఇస్తుంది. ఆత్మ ఫలాన్ని ఇస్తుంది. నీవు తిరిగి జన్మించిన వాడవు కాకపోతే నీవు ధర్మశాస్త్రము యొక్క శిక్ష క్రింద ఉన్నావు. ధర్మశాస్త్రం యొక్క శిక్షను, శాపాన్ని అనుభవించిన క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీవు ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది దేవుని కొరకు నీతి ఫలాన్ని ఫలించుటకు ప్రేమాస్వరూపి అయిన క్రీస్తును వివాహమాడిన భూలోక వివాహ బంధము కన్నా అతి శ్రేష్టమైన బంధము. ధర్మశాస్త్రము పాపం. పాపానికి ధర్మశాస్త్రానికి ఉన్న సంబంధం 7వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. చదవమంటారా బ్రదర్? చదవండి. కాబట్టి ఏమందుము, ధర్మశాస్త్రము పాపమాయనా? అట్లనరాదు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశయన ఎట్టిదో నాకు తెలియకపోవును. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని గాని ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతిని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ఎలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనదియు నీతి గలదియు ఉత్తమమైనదియునై ఉన్నది. ఉత్తమమైనది నాకు మరణకరమాయనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచు పాపము పాపమైనట్లు అగపడు నిమిత్తము, అనగా పాపము ఆజ్ఞ మూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరమాయను. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై 13 వరకే సిస్టర్. 13 చదివేశారండి? ఎస్ బ్రదర్. ఉత్తమమైనది నాకు మరణకరమాయనా? అట్లనరాదు. అయితే పాపము ఉత్తమమైన దాని మూలముగా నాకు మరణము కలగజేయుచు
పాపము పాపమైనట్లు అగపడు నిమిత్తము అనగా పాపము ఆజ్ఞమూలముగా అత్యధిక పాపమగు నిమిత్తము అది నాకు మరణకరం ఆయను. So, right. Let us see what he's telling. Three point 2.2.2 లో ఫస్ట్ పాయింట్, ధర్మశాస్త్రము పాపాన్ని తెలియచేస్తూ ఉంది. 7వ వచనం, ఇట్ రివీల్స్ ద సిన్. పాయింట్ 2, ధర్మశాస్త్రము పాపాన్ని పునరుజ్జీవింప చేస్తుంది. 8-9 వచనాలు రివైవ్స్ ద సిన్. పాపము ధర్మశాస్త్రాన్ని వాడుకొని చంపుతుంది. 10-11 వచనాలు ఇట్ రిజల్ట్స్ ఇన్ డెత్. పాయింట్ 4, ధర్మశాస్త్రము నీతి గలది. 12-13 వచనాలు దిస్ ఈస్ రైచియస్. నా ఆత్మ సంబంధి అయిన విశ్వాసి పాపానికి ధర్మశాస్త్రానికి చనిపోయాడు అని చెప్పినప్పుడు ధర్మశాస్త్రము పాపము ఒకటేనా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. దానికి జవాబుగా పౌలు తన అనుభవములో నుండి మాట్లాడుతున్నాడు. నౌ ఈస్ డీలింగ్ విత్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్ వెన్ హీ వాజ్ నాట్ బోర్న్ అగైన్. 7-13లో భూతకాల క్రియలను ఈజ్ యూజింగ్ పాస్ట్ టెన్స్, నాట్ ప్రజెంట్ టెన్స్ ఆర్ పర్ఫెక్ట్ ప్రజెంట్ టెన్స్ ఆర్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. అవి వాడడం లేదు. వాజ్ యూజింగ్ పాస్ట్ టెన్స్. ధర్మశాస్త్రము పాపమును గల సంబంధాన్ని వివరిస్తున్నాడు. రోమా 7:5లో చెప్పినట్టు ధర్మశాస్త్రము పాపేచ్ఛలు అవిశ్వాసి అవయవాలలో ఎలా కార్యసాధకమైనవో వివరించే ప్రయత్నం చేస్తాడు. అంటే ఒక అవిశ్వాసి ఇస్తున్నాయి అంటే ద డిజైర్ ఫర్ సిన్ is making the instruments of body to commit sin. These are the words all used in chapter 6. So ధర్మశాస్త్రం పాపేచ్ఛలు అవిశ్వాసి అవయవాలలో ఎలా కార్యసాధకమైనవో వివరించే ప్రయత్నం చేస్తాడు. ధర్మశాస్త్రం పాపానికి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాడు. రోమా 2:18, 3:20, 5:13-20లలో రైట్ పౌలు చెప్పిన విషయాలు. ధర్మశాస్త్రం పాపాన్ని చేయిస్తుందా? బాగా వినండి. రోమా 2:18, 3:20, 5వ అధ్యాయం 13-20. ఇక్కడ పౌలు కొన్ని స్టేట్మెంట్స్ చేశాడు, కొన్ని విషయాలు చెప్పాడు. ఈ విషయాలు పౌలును వ్యతిరేకించే బృందం ఒకటి ఉంది. దే ఆర్ కాల్డ్ యాజ్ జుడాయిజర్స్. ముఖ్యంగా గలతీ పత్రికలో వాళ్ళ గురించి చదువుతాం. వీళ్ళు ఒక గుంపు. వీళ్ళు ఏమంటారంటే నువ్వు క్రైస్తవుడు అయితే తప్పకుండా సున్నతి పొందాలి. సో ఇలాగ కొంత అంటే యూ షుడ్ బికమ్ ఏ క్రిస్టియన్ వయా జుడాయిజం, అది వాళ్ళ ఉద్దేశం. జుడాయిజింగ్ ద క్రిస్టియానిటీ, ఫిల్లింగ్ ద క్రిస్టియానిటీ విత్ ద ఫ్లేవర్ ఆఫ్ జుడాయిజం. సో ఈ పౌలు వ్యతిరేకులు వెంటనే వాళ్ళకు వచ్చే ప్రశ్నలు ఏమిటంటే ధర్మశాస్త్రము పాపాన్ని చేయిస్తుందా అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నారు. పౌలు వ్యతిరేకులు వీటిని ఆధారం చేసుకొని పౌలును ధర్మశాస్త్ర వ్యతిరేకి అని నిందిస్తున్నారు.
వారికి 7వ అధ్యాయం 7 నుంచి 25లో జవాబు చెబుతున్నాడు. ఏమంటుంది 2:18లో? ఆయన చిత్తమెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడపై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా. 3:20 ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడు ఆయన దృష్టికి నీతిమంతులని తీర్చబడాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియబడుతున్నది. రోమ 5:13-20 ఏలయనగా ధర్మశాస్త్రం వచ్చినదనక ఆ పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది. అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఎలాగు ఏలెను. దీస్ ఆర్ ద వర్సెస్. అయ్యా మీరు ఏమనుకుంటున్నారో అది సంపూర్ణమైన అవగాహనతో మీరు మాట్లాడడం లేదు. వాట్ యు ఆర్ థింకింగ్ హ్యాస్ సమ్ ల్యాప్సెస్. మీ ఆలోచన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ సీయింగ్. వాట్ ఈస్ రైట్ వే ఆఫ్ సీయింగ్? ద రిలేషన్షిప్ బిట్వీన్ లా అండ్ ద సిన్. ధర్మశాస్త్రానికి లేదా ఆజ్ఞకు పాపానికి ఉన్న మధ్య ఉన్న సంబంధాన్ని మనం వేరే విధంగా చూడాలి. ద రైట్ వే. హౌ ఏ బిలీవర్ షుడ్ సీ దట్, నాట్ యాజ్ అన్ అన్బిలీవర్. ఒక అవిశ్వాసి దాన్ని చూసినట్టుగా కాదు, ఒక విశ్వాసి చూసినట్టుగా చూడాలి. ఎ స్పిరిచువల్ మ్యాన్, ఆత్మ సంబంధమైన విశ్వాసి, ఎ మెచ్యూర్డ్ బిలీవర్, పరిణితి చెందిన విశ్వాసి. లిసన్, ధర్మశాస్త్రము పాపాన్ని బహిర్గతం చేస్తుంది. పౌలు 10 ఆజ్ఞలలో 10వ ఆజ్ఞను వాడుకుంటున్నాడు. ఆశింపవద్దని నాతో చెప్పిన అది అక్కడ చెప్పాడు. సో ఈస్ పౌలు 10వ ఆజ్ఞ చుట్టే తిరుగుతాడు. ఎందుకంటే 10వ ఆజ్ఞ బేసిస్ ఫర్ ఆల్ అదర్. అన్ని పాపాలకు మూలము ఈ 10వ ఆజ్ఞలో ఉన్న పాపం. డిజైర్, ఆశించవద్దు. డిజైర్. ఆశించవద్దు అనేది అంతరంగిక స్థితిని చూపెడుతుంది. బయట కనపడే క్రియా పాపాలు కాదు, కానీ అంతరంగిక పాప స్థితి ఈ ఆజ్ఞ ద్వారా తెలుస్తుంది. చదవండి ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 నుంచి 30 వచనాలు. సార్ 25వ అధ్యాయం 5వ అధ్యాయం. నరహత్య చేయవద్దు. చదవండి సిస్టర్. మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా
నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము కాదా కదా? నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా. సో యేసుప్రభు వారు ఇంటర్నల్ కండిషన్ ఎక్కువ మాట్లాడుతున్నాడండి. సో లా కూడా అదే చెప్పింది, ఆశించవద్దు అని. కానీ మనిషి బహిరంగంగా క్రియారూపకమైన పాపము చేయకుండానే 10వ ఆజ్ఞను మీరగలడు. వ్యభిచారం చేయకుండానే హృదయంలో ఆశించగలడు. నరహత్య చేయకుండానే మనసులో ద్వేషించగలడు. సో ధర్మశాస్త్రం లేకపోతే మనిషి తన యొక్క నిజస్థితిని గుర్తించలేడు. ఈ 10వ ఆజ్ఞ అనేది లేకపోతే తన నిజస్థితిని గుర్తించలేడు. సో ధర్మశాస్త్రము లోపల ఉన్న పాపాన్ని బయటికి తెస్తుంది. అదండి, పాపము పాపముగా కనపడేటట్టు చేస్తుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు పాపము పాపముగా కనపడ, నా హృదయంలో ఉంది సార్, ద్వేషం ఉంది, కానీ అది ఎవరికి కనపడదు. ఎప్పుడు కనపడుతుంది? నేను తిట్టినప్పుడు కనపడుతుంది, నేను బూతులు తిట్టినప్పుడు కనపడుతుంది, నేను పగ సాధించినప్పుడు కనపడుతుంది. అప్పటిదాకా నాలో ఉన్న పాపం ఎవరికి కనపడదు. కోపము, ద్వేషము, అసూయ, పగ, క్షమించలేని స్థితి, ఆల్ దిస్. సో అదే అంటాడు, ధర్మశాస్త్రము పాపాన్ని పాపంగా చూపిస్తుంది. మరి ముఖ్యంగా ఇట్ ఎక్స్పోజెస్ ద సిన్ఫుల్నెస్ ఆఫ్ సిన్. పాపత్వాన్ని గురించి బాగా చూపిస్తుంది అందుకే ధర్మశాస్త్రం కావాలి. సో ధర్మశాస్త్రము లోపల ఉన్న పాపాన్ని బయటకు తెస్తుంది. రోమా 7:8-9 వచ్చిన ధర్మశాస్త్రం అనగా ఆజ్ఞలు. ఇక్కడ నా మనస్సాక్షి నన్ను గద్దించలేదు, ఉండింది. దానిని మార్చివేసి నా శాంతిని చంపేసింది. నేను చచ్చిపోయాను. నేను పాపం చేస్తున్నాను. పాపం నా మీద నేరారోపణ చేయడం లేదు కనుక నేను పాపిని కాను అనుకుంటున్నాను. ఆజ్ఞ కాదు, ఆజ్ఞాపించవద్దు. ఆజ్ఞ వచ్చినప్పుడు పాపం బ్రతికింది, నేను చనిపోయాను. ఎందుకంటే నాపై నేరం మోపబడింది. అది పౌలు చెప్తున్నాడండి. ఎప్పుడు? తాను మార్చబడక ముందు. ఇది కండిషన్. ధర్మశాస్త్రాన్ని వాడుకొని పాపము నన్ను చంపింది అంటే నాకు శిక్ష వచ్చేటట్టు చేసింది. సో ధర్మశాస్త్రం మోసం చేయడం లేదు, పాపము నన్ను మోసం చేస్తూ ఉంది. సో పాపము ధర్మశాస్త్రాన్ని వాడుకొని నన్ను మోసం చేసింది, పాపము ధర్మశాస్త్రాన్ని వాడుకొని నన్ను చంపింది. తిమోతి 1:9-10 వచనాలు ఐ విల్ రీడ్. Knowing this, that the law is not made for a righteous man. Wow. ధర్మశాస్త్రములకును అపవిత్రులకును మత దూషకులకును పితృహంతకులకును మాతృహంతకులకును ఎన్ని రకాల హంతకులు ఉన్నారయ్యా. నరహంతకులకును వ్యభిచారులకును పురుష సంయోగులకును మనుష్య చోరులకును అబద్ధికులకును అప్రమాణికులకును 10వ వచనం హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా నుండి నెడల అట్టివానికి నియమింపబడెను. 9వ ఇంగ్లీష్లో చదువుతాను, 8 and 9 ఇంగ్లీష్లో. But we know that the law is good if a man use it lawfully, knowing this, that the law is not made for righteous man, but for the lawless and disobedient, for the ungodly and for sinners, for unholy and profane, for murderers of fathers and murderers of mothers, for manslayers, for whoremongers, for them that defile themselves with mankind, for men stealers, for liars, for presumed persons, and if there be any other thing that is contrary to sound doctrine. నీతిమంతునికి నియమించబడలేదు. అదండి. సో
ఇంకా క్లారిటీ ఇస్తాడు తిమోతికి పౌలు గారు. ధర్మశాస్త్రం లేకుండా నేను జీవించుచుంటిని. ఈ మాట చెప్పిన పౌలు తిరిగి జన్మించక ముందు పాపముల చేత చచ్చిన వారము చెప్తున్నాడు కదా. ఇక్కడేమో ధర్మశాస్త్రం లేకుండా నేను జీవించుచుంటిని అంటాడు. మరి ఎఫ్ఎస్సికి వచ్చేసరికి మనం పాపముల చేత చచ్చిపోయిన వారం అంటాడే. అలాంటప్పుడు పౌలు ఎలా బ్రతికి ఉన్నాడు? దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 1. ద క్వశ్చన్ నెంబర్ 2, ధర్మశాస్త్రం లేకుండా ఎన్నడూ ఉన్నాడు? హౌ కమ్ పాల్ వాజ్ అలైవ్ అండ్ వెన్ వాజ్ హీ దేర్ విదౌట్ లా? పౌలు ఎలా బ్రతికున్నాడు? ధర్మశాస్త్రం లేకుండా ఎన్నడూ ఉన్నాడు? అపోస్తల కార్యములు 22:3, 26:4-5 వచనాలు, ఫిలిప్పీ 3:5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. పాపము అతనిని ఎప్పుడు చంపింది? అపోస్తల కార్యం 22:3 చదవండి ప్లీజ్ రీడ్. నేను ఇంగ్లీష్ బ్రదర్, తెలుగు. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారమునే దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను. చాలు 26:4-5 వచనాలు. మొదట నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. చదవండి 5వ వచనం. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్ట గల తెగను అనుసరించి పరిసయ్యుడనుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఫిలిప్పీ 3:5. 8వ దినమున సున్నతి పొందితిని. ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయము పరిచయుడనై ఆసక్తి విషయము ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనింద్యుడనై ఇంటిని. నీతి విషయమై అనింద్యుడనై. చాలండి, ఇనఫ్. అలాంటప్పుడు పాపం అతన్ని ఎప్పుడు చంపింది? సో పౌలు తనను తాను ఎలా చూసుకున్నాడో చెప్తున్నాడు. గమనించండి. ఇట్ ఈస్ నాట్ ద టెస్టిమనీ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద టెస్టిమనీ, హిస్ సెల్ఫ్ టెస్టిమనీ. తనను తాను ఎలా చూసుకున్నాడు ధర్మశాస్త్రం వెలుగులో అన్నది పౌలు మాట్లాడుతున్నాడు. అందుకే ఆ తర్వాత అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ధర్మశాస్త్ర విషయంలో అనింజుడను అని తలంచుకుంటున్నాడు. బాగా వినండి. అప్పుడు ఒక ఆజ్ఞ వచ్చింది. ఓకే పాల్, 10 ఆజ్ఞల విషయంలో నీవు అనింజుడిగా ఉన్నావు నువ్వు అనుకుంటున్నావు. అన్నిటికంటే లాస్ట్ ఆజ్ఞ ఒకటి ఉందయా, 10వ ఆజ్ఞ. ఏంటో తెలుసది? ఆశింపవద్దు. ఈ ఆజ్ఞ తాను ఆత్మ సంబంధంగా మారిన తరువాత తన అంతరంగిక స్థితిని గుర్తించి, అందుకే నేను పాపులలో ప్రధానుడను అనే మాట రాస్తాడు. తాను జీవించి ఉన్నాను, నిత్య జీవానికి వారసుడు అనే భావనలో ఉన్న పౌలును ఈ ఆజ్ఞ వచ్చి చంపేసింది. అప్పటిదాకా నేను బతుకున్నాను నిత్య జీవానికి వారు, నువ్వు చచ్చిపోయావురా అని చంపేసింది ఆజ్ఞ వచ్చి. ఏ ఆజ్ఞ? ఆశించవద్దు. నిజానికి పౌలు చనిపోయే ఉన్నాడు కానీ దాన్ని గ్రహించలేదు. రక్షించబడిన తరువాత నిజమైన అర్థాన్ని గ్రహించాడు. అప్పుడు తన పాపం సజీవంగా కనపడింది, తాను చనిపోయాడు. పాపమునకు జీవము వచ్చెను, నేను చనిపోతిని. అదేంట పాపానికి జీవం రావడం ఏంటి, నేను చచ్చిపోవడం ఏంటి? ఎప్పుడైతే ఆ 10వ ఆజ్ఞ గుర్తించాడో పాపం బ్రతికింది. ఎప్పుడైతే పాపం బ్రతికిందో తను చచ్చిపోయాడు.
ఎందుకు ఆశించవద్దనే పాప ఆయన్ని చంపేసింది. He realized that he is not living, but he is dead. It all depends on his realization. తన గ్రహింపు. పౌలులో ఒక నేను ఉంది. అది నిటారుగా బ్రతికి నిటారుగా నిలబడి ఉంది. నేను వ్యభిచరించలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను హత్య చేయలేదు, నేను మోకరించాను, ప్రార్థించాను, నేను స్తుతించాను, నేను 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 బ్రతికి ఉంది. ఆజ్ఞ వచ్చింది, కళ్ళు తెరిపించింది, నేను చనిపోయాడు. ఆ నేను క్రీస్తుతో కూడా బ్రతికింది. రోమా 7, 12, 13 వచనాలు. ధర్మశాస్త్రము నీతి గలది అంటాడు. పౌలు ఆజ్ఞ అనే పదాన్ని వాడినప్పుడు 10వ ఆజ్ఞను గురించి చెప్తున్నాడు. ధర్మశాస్త్రం అనే పదాన్ని ధర్మశాస్త్రం అంతటిని గురించి చెప్తూ వాడుతున్నాడు. ధర్మశాస్త్రము దేవుని ఆజ్ఞల యొక్క పరిశుద్ధతను, దేవుని నీతి స్థాయిని, మానవుడు అందుకోవాల్సిన అవసరత ఉన్నదనే విషయాన్ని బహిర్గతంగా చెప్తుంది తప్ప అది పాపం కాదు. ఏది? ధర్మశాస్త్రం పాపం కాదు. ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు పరిశుద్ధమైనవి, నీతి కలవి. మనం కృప క్రింద ఉన్నామంటే ఆజ్ఞారహితంగా ఆజ్ఞాతిక్రమంతో జీవించాలని కాదు. చూడండి, 1 యోహాను 3:4 చదవండి ప్లీజ్ రీడ్. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయెను. చాలు సిస్టర్. 1 కొరింథీ 9:21. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకొనుటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని, బలహీనులను సంపాదించుకొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఓకే, ఇక్కడ ఉందా? 1 యోహాను, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడను కాను కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. రోమా 7:13. ఇక్కడ 7:13 కొద్దాం. ఇప్పుడు 13వ వచనం. ధర్మశాస్త్రము పాపం యొక్క పాపత్వాన్ని చూపిస్తుంది. లా ఈస్ ఎక్స్పోజింగ్ ద సిన్ఫుల్నెస్ ఆఫ్ సిన్. పౌలు చాలా గంభీరమైన పదాన్ని ఉపయోగిస్తున్నాడు. పాపం యొక్క దుష్టత్వాన్ని, కఠినత్వాన్ని, పాపము దుష్టత్వాన్ని, కఠినత్వాన్ని కలిగి ఉంది అనకుండా పాపము పాపత్వాన్ని కలిగి ఉంది అంటాడు. దేవుడు దైవత్వాన్ని కలిగి ఉన్నాడు, మానవుడు మానవత్వాన్ని కలిగి ఉన్నాడు, పాపము పాపత్వాన్ని కలిగి ఉంది. The sinfulness of sin. Profound word. What a wonderful statement. పాపం యొక్క పాపత్వము అత్యధికమైన పాపంగా ఎందుకుంది? దీనికి జవాబు పౌలు తన పత్రిక ప్రారంభంలోనే వివరించాడు. ఇది మనం బాగా డీటెయిల్ గా చూసాం. 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 3:20. ఇక్కడతో నేను ఆపుతానండి. విల్ టేక్ టీ బ్రేక్ ఫ్రమ్ 13th verse, 14th ఆఫ్టర్ టీ. ముఖ్యంగా పాస్టర్ గారు 11:35 అయింది ఆల్మోస్ట్. అదేనండి, ఇంకొక 3 నిమిషాలు 5 నిమిషాలు ఇది అయిపోతుంది. విల్ టేక్ టీ బ్రేక్. 13వ వచనంలో ఉన్నాం కదా, అది ఎండ్ చేసేద్దాం. అట్లా పాపం యొక్క పాపత్వం ఏంటి? దేవుని దైవత్వాన్ని అనగా దేవుని శక్తిని, దేవుని మహిమను ఎదిరిస్తూ ఉంది. దేవుని నియమాన్ని ఎదిరించింది, దేవుని న్యాయాన్ని ఎదిరించింది. పాపం యొక్క పాపత్వము అధికమైన పాపంగా కనపడుట యొక్క స్వభావం. వాట్ ఈస్ ద నేచర్? ఏమండి, ద సిన్ఫుల్నెస్ ఆఫ్ సిన్ ఈస్ shown as exceeding sin. And what is its nature? Number 1,
ప్రేమ గల పరిశుద్ధ దేవునికి వ్యతిరేకమైనది. సార్వభౌముడైన దేవునిని ఎదురిస్తూ ఉంది. మంచి వాటిని తీసుకొని వాటితో తిరిగి జన్మించని వ్యక్తిని చంపుతుంది. మంచి వాటి అంటే లా. మన పట్ల దేవుని యొక్క సంపూర్ణ పరిశుద్ధ చిత్తాన్ని అతిక్రమించినట్లుగా చేస్తుంది. మోసపుచ్చి మనలను చంపుతుంది. పాపత్వం యొక్క మోసం చూస్తున్నాం. నా బాహ్య విధేయత దేవునిని సంతోషపరుస్తుందనే తృప్తిని మనకు కలిగించి అంతరంగిక విధేయత నుండి దూరం చేస్తూ ఉంది. నీవు ఎంత ప్రయత్నించినా పరిపూర్ణుడవు కాలేవు గనక పాపములో కొనసాగవచ్చును అనే భావన కలిగిస్తూ ఉంది. దేవుని కృపను తప్పుగా అర్థం చేసుకునేటట్లుగా చేసి కృపను దుర్వినియోగం చేసేట్లుగా చేస్తుంది. పరిశుద్ధ జీవితం శ్రమలను తెస్తుంది. పాప జీవితం సంతోషాన్ని సుఖాన్ని ఇస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తుంది. అంటే పరిశుద్ధ జీవితం ఎందుకయ్యా శ్రమలు తెచ్చుకుంటాం అనవసరంగా, పాప జీవితం సంతోషాన్ని ఇస్తుంది కదా అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. సంతోషించే అధికారం మనకున్నదనే సత్యాన్ని మనకు చెప్తూనే పరిశుద్ధంగా జీవించాలనే బాధ్యతను విస్మరించేటట్లు చేస్తుంది. పౌలు రోమా 7:18-25లో రాస్తున్న వ్యక్తి ఎవరు? 3 అభిప్రాయాలు ఉన్నాయి. సో ఇది మనం తర్వాత చూద్దామండి. విల్ టేక్ టీ బ్రేక్ హియర్. లేకపోతే కార్నల్ బిలీవర్స్ అంటాం. శరీర సంబంధమైన విశ్వాసులు అని అంటాం. దానికి అంత పెద్ద ఆధారం లేదు. జనరల్గా ఇమ్మెచ్యూర్ బిలీవర్ అని అంటారు. పరిణితి చెందని విశ్వాసి. మూడవదిగా మెచ్యూర్డ్ బిలీవర్, పరిణితి చెందిన విశ్వాసం. ఎవరి గురించి చెప్తున్నారు? ఇందులో 2 చాలా ప్రాముఖ్యంగా మనం చూడబోతున్నాం. మొదటి అభిప్రాయం, పౌలు తాను అవిశ్వాసిగా ఉన్నప్పుడు తన అనుభవాన్ని వ్రాస్తున్నాడు. ఈ అభిప్రాయంలో ఉన్న వాళ్ళు చెప్తున్న మాట అండి. మొదటి 3 శతాబ్దాలలో ఉన్న ప్రారంభ సంఘ పితరుల అభిప్రాయం ఇది. సో చర్చ్ ఫాదర్స్ ఒపీనియన్ డ్యూరింగ్ ద బిగినింగ్ ఆఫ్ 3 centuries, first centuries. సెయింట్ అగస్టిన్ ప్రారంభంలో ఇదే అభిప్రాయంతో ఉండి తర్వాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. జాన్ వెస్లీ మొదలగు అర్మేనియన్ సిద్ధాంతకర్తలు ఈ అభిప్రాయాన్ని దృఢంగా నమ్ముతున్నారు. ధర్మశాస్త్రము శరీర సంబంధి. శరీర సంబంధి అనే పదం అవిశ్వాసిని సూచిస్తూ ఉంది. వినండి. శరీర సంబంధి ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని, ఇక్కడ శరీర సంబంధి అంటే అవిశ్వాసి అని అర్థం అండి. తిరిగి జన్మించని వాడిని శరీర సంబంధి అని పిలుస్తుంది వాక్యము. యథార్థంగా మనం మాట్లాడాలి అంటే మనం ఒక రకమైన ప్రసంగానికి అలవాటు పడ్డాం, వినడానికి చేయడానికి. 3 రకాల వ్యక్తులు: ప్రకృతి సంబంధి అనగా మారు మనసు పొందనేవాడు. విశ్వాసుల్లో 2 రకాలు ఉంటారు: శరీర సంబంధి, ఆత్మ సంబంధి. అలాగేం లేదండి బైబిల్లో. మోస్ట్ ఆఫ్ ద వెర్సెస్ శరీర సంబంధి అంటే అవిశ్వాసినే చూపిస్తుంది. నిజానికి మనం చెప్పాల్సిన టెర్మినాలజీ ఏమిటంటే, విశ్వాసులు అందరూ ఆత్మ సంబంధమైన విశ్వాసులు. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నివసిస్తున్నప్పుడు ఎవ్రీబడి ఈజ్ ఎ స్పిరిచువల్ బిలీవర్. అదర్వైజ్ మన పరిశుద్ధాత్మ క్రియను తక్కువ చేసి మాట్లాడుతున్నట్టు. అయితే ఒక మాట చెప్పాలి మనకి, ఏంటంటే ద బిలీవర్ హూ ఈస్ గోయింగ్ ఇన్ టు ద మెచ్యూరిటీ
ద బిలీవర్ హూ ఇస్ నాట్ గ్రోయింగ్ ఇన్ టు మెచ్యూరిటీ. ఇమ్మెచ్యూర్ బిలీవర్, మెచ్యూర్ బిలీవర్ అట్లా చెప్పుకోవాలి. ఫైన్, ఫర్గెట్ అబౌట్ దీస్ వర్డ్స్ నౌ. లెట్స్ ఫోకస్ హియర్. శరీర సంబంధి ధర్మశాస్త్రాన్ని ఆధారం అనగా రక్షించబడని వ్యక్తి ఆధారం చేసుకొని శరీర క్రియల నుండి విడుదల పొందాలని ఆశించి ఓడిపోతున్నాడు. అలాంటప్పుడు విశ్వాసిని పవిత్రీకరణలో నడిపించడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడదు. ఈ భాగంలో పౌలు తాను శరీర సంబంధిగా ఉన్నప్పుడు అనగా తిరిగి జన్మించిన అనుభవం లేనప్పుడు, బాగా వినండి, when he was unregenerated man, తిరిగి జన్మించని వ్యక్తి, మామూలు మన భాషలో రక్షణ పొందని వాడు అవిశ్వాసి అనగా తిరిగి జన్మించిన అనుభవం లేనప్పుడు ఓటమిని పొందిన దానిని వివరిస్తూ ఉన్నాడు. పౌలు వాడిన పదజాలం అవిశ్వాసికి చెందిన పదజాలం. పాపానికి అమ్మబడ్డాను, శరీర సంబంధినై ఉన్నాను, విశ్వాసిపై పాపానికి అధికారము లేదు, పాపం నుండి విమోచించబడ్డాను అనే మాట. రోమా 7:14-25 పాపంతో పోరాడుతున్నట్లుగా వ్రాయడం లేదు, కానీ పాపముతో ఓడిపోతున్నట్లుగా వ్రాస్తాడు. అది మొదటి అభిప్రాయం. రెండవ అభిప్రాయం, పౌలు ఒక పరిణితి చెందిన విశ్వాసిగా మాట్లాడుతున్నాడు. యాజ్ అ మెచ్యూర్డ్ బిలీవర్. అగస్టిన్ ఈ అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. రిఫార్మ్డ్ థియాలజియన్స్ అంతా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. జాన్ కాల్విన్, మార్టిన్ లూథర్, జాన్ పైపర్, జాన్ ముర్రే, జాన్ ఓవెన్, వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనుకోండి. సో మెనీ థియాలజియన్స్. వీళ్ళు ఎందుకు ఇలా అనుకుంటున్నారు? 14-25 వచనంలో ఈ వ్యక్తి ఒక మెచ్యూర్డ్ బిలీవర్ యొక్క ఎక్స్పీరియన్స్, వీళ్ళు ఈ అభిప్రాయానికి రావడానికి లేదా ఈ రెండు అభిప్రాయానికి వీళ్ళని వదిలేయండి. నెంబర్ 1, రోమ 7:7-13 పౌలు భూతకాల క్రియలను ఉపయోగించాడు. హీ యూస్డ్ పాస్ట్ టెన్స్. అయితే 7:14-25 వర్తమాన క్రియాపదాలకు మార్చాడు. హీ షిఫ్టెడ్ ఫ్రమ్ పాస్ట్ టెన్స్ టు ప్రెజెంట్ టెన్స్, ఆల్సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. కాబట్టి పౌలు తనలో కొనసాగుతున్న పోరాటాన్ని వివరిస్తూ ఉన్నాడు. నంబర్ 2, రోమా పత్రిక 6-8 అధ్యాయాలలో విశ్వాసి యొక్క పోరాటం, అతనికి దొరుకుతున్న సహాయం మొదలగు వాటిని పౌలు రాశాడే గాని అవిశ్వాసి ధర్మశాస్త్రముతో చేసే పోరాటాన్ని గురించి వ్రాయడం లేదు. నంబర్ 3, ఒకవేళ రోమా 7:14-25 పౌలు తాను మార్పు చెందక ముందటి అనుభవాన్ని గురించి ఇక్కడ రాశాడు అనుకుంటే, వేరే వాక్య భాగాల్లో దీనికి భిన్నంగా తన ధర్మశాస్త్రాన్ని తాను ధర్మశాస్త్రాన్ని నీతితో నిజాయితీతో అనుసరిస్తున్నానని చెప్పుకున్నాడు. మనం చదివాం ఇంతకుముందు. పౌలు మార్చబడక ముందుపే నేను నీతిమంతుడిని అంటున్నాడు, ధర్మశాస్త్ర విషయంలో అనింజుణ్ణి అంటున్నాడు. ఏమండి, కనుక 14-25 ధర్మశాస్త్రంతో ఉన్న పోరాటం గురించి రాస్తూ ఉన్నాడు. సో ఇది రక్షించబడని వ్యక్తి గురించి కాదు, పౌలు ఒక స్పిరిచువల్ జెయింట్ గా ఉన్నప్పుడు రాస్తున్నాడు. జాన్ పైపర్ కొన్ని విషయాలు చెప్తాడు. ఇవన్నీ జాన్ పైపర్ చెప్తున్నాయి. అంతరంగ పురుషుడు ఆయన కొన్ని కారణాలు చెప్పాడు, అవి నేను మీకు ఆయన దగ్గర నుంచి తీసుకున్నాను. ఇవి అంతరంగ పురుషుడు వేరొక నియమము, మనస్సులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుతూ, అంతరంగ పురుషుడు వేరొక నియమము, మనస్సు, ధర్మశాస్త్రంతో పోరాడుతూ అనే పదాలు పౌలు విశ్వాసి అని తెలియజేస్తూ ఉన్నాయి. రెండు నేనుల మధ్య పోరాటం విశ్వాసిదే గాని అవిశ్వాసిదే కాదు.
పౌలు 7:25లో యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటాడు. అవిశ్వాసి విడుదల కొరకు పోరాటం చేయడు, విడుదల కోరడు. సో ఇంకా చాలా విషయాలు చెప్పాడు జాన్ పైపర్. జస్ట్ ఒక 7 వీటికి సపోర్టింగ్ గా తీసుకున్నాను నేను. రైట్. పౌలు యొక్క ఆత్మీయ పోరాటం. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. చదువుదామండి వాక్యం. 7-20 చదవండి. పాస్టర్ గారు 7 నుంచి 25. 10 7 పాస్టర్ గారు, సారీ 14-25. అదే. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుతున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. సో ఈ భాగములో పౌలు చెప్పిందే చెప్తాడండి 3 times. సో 3 cycles of a fact of sin indwelling in believer. 3 cycles of a fact of sin indwelling in believer. విశ్వాసిలో పాపము నివసిస్తూ ఉన్నది అనే వాస్తవం యొక్క 3 భ్రమణాలు 3 cycles లో చెప్తాడు. సో ఇట్ ఈస్ ఎ ట్రూత్, ఫేస్ ఇట్. The sin is living in me. Face it. So, first cycle, second cycle, third cycle. ముందు ఒక ఫ్యాక్ట్ చెప్తారు, రెండవది ఒక ప్రూఫ్ ఇస్తాడు, మూడవసారి ఒక కన్క్లూజన్. 3 భాగాలుగా చెప్తాడు ఎవ్రీ సైకిల్. సో 14 to 17th verse వరకు చదవండి. 14th, 15th, 17th చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను, నేను నిశ్చయించున్నది చేయక ద్వేషింపబడినదియే చేయుచున్నాను. నిశ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. మిగిలిన వాళ్ళు దయచేసి మ్యూట్ లో ఉండండి. నేను ఉండండి, అందరిని మ్యూట్ చేస్తాను, డిస్టర్బెన్స్ ఉంటుంది. ప్లీజ్ వెయిట్. ఎస్,
చదవండి సిస్టర్. కో హోస్ట్ అన్మ్యూట్ అవ్వచ్చు. బ్రదర్ మళ్ళా చదవమంటారా? చాలండి, 17 వరకు ధర్మ చాలు, బ్రదర్ చాలండి. నా సో 14 to 17 లో పౌలు ఏం చెప్పాడో విన్నాం. నౌ సేమ్ థింగ్ ఈజ్ రిపీటింగ్. ఇప్పుడు 18 నుంచి 20 చదవండి. సేమ్ థింగ్. అనగా నా శరీరమందు నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియును నివసింపదని నేను ఎరుగుతున్నాను. మేలైనది చేయవలని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. 20 వరకు. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. చూడండి, కాబట్టి మేలు చాలండి, చాలు, 20 వరకే. సో 14 to 17 లో ఏం చెప్పాడు, 18 to 20 లో అదే చెప్పాడు. ఇప్పుడు 21 to 25కి రండి, చదవండి సిస్టర్. బ్రదర్, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయట కలుగుతున్నదని ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు నా ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయంలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. So same thing again he repeat. ఈ 3 సైకిల్స్ లో విషయాలు కామన్ గా కనపడతాయి. ఒకటి ఎ ఫ్యాక్ట్, ఈ స్టేటింగ్ ఎ ఫ్యాక్ట్, ఒక వాస్తవాన్ని చెప్తున్నాడు, అండ్ ఈస్ ప్రూవింగ్ హిస్ స్టేట్మెంట్. రెండవది, తాను ఏం చెప్పాడో దానికి రుజువు చూపిస్తున్నాడు. సో బేసింగ్ ఆన్ ద ప్రూఫ్ అండ్ ద ఫ్యాక్ట్ he is drawing a conclusion. తాను చెప్పిన వాస్తవానికి రుజువును, సో వాస్తవాన్ని రుజువును ఆధారం చేసుకొని తాను ఒక ముగింపుకు వస్తున్నాడు, లేదా ఒక అవగాహనకు వస్తున్నాడు, లేదా దాని తాత్పర్యం చెప్తున్నాడు. సో ఫస్ట్ సైకిల్ ఏమంటాడంటే, నేను పాపానికి అమ్మబడ్డాను అంటాడు. సో దట్ ఈస్ ద ఫ్యాక్ట్. ఎప్పుడు ఇంతకు ముందు ఇదంతా మన కన్సిడరేషన్ లో తీసుకుంటే 6వ అధ్యాయంలో తెలుసుకో, ఎంచుకో, అప్పగించుకో, లోబర్చుకో. ఎప్పుడైతే ఈ 4 విషయాలు నేను చేయడం లేదో, ఐ హ్యావ్ టు ఫేస్ ఏ ఫ్యాక్ట్. నేను ఒక వాస్తవాన్ని ఎదుర్కోవాలి. ఏమిటి అంటే, నేను పాపానికి అమ్మబడ్డాను. నిజమా? వాట్ ఈస్ ద ప్రూఫ్? 15-16 వచనాల్లో అంటాడు, ద్వేషించినదే చేయుచున్నాను. నాకు ఇష్టం లేదు కొన్ని చేయడం, అవి నేను చేస్తున్నాను. ఎలాగా? ఐఎమ్ డూయింగ్ ఇట్. దట్స్ ద ఫ్యాక్ట్, దట్ ఈస్ ద ప్రూఫ్. సో మరి ఏంటయ్యా, వాట్ ఈస్ యువర్ కన్క్లూజన్? నా యందు పాపము నివసించుచున్నది. నా యందు పాపము నివసించుచున్నది. నేను వచ్చిన కన్క్లూజన్ అది, నా తాత్పర్యం అది. యాజ్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్, ఒక మెచ్యూర్డ్ బిలీవరే దీన్ని గుర్తిస్తాడు తప్ప మిగిలిన వాళ్ళు దీన్ని గుర్తించలేరు. సో ఒక్కసారి చెప్తే సరిపోదని మళ్ళీ దాన్ని రెండోసారి చెప్తున్నాడు. 18వ వచనంలో అంటాడు,
నా శరీరం మందు మంచిది ఏదియో నివసింపదు. అంటే సేమ్ థింగ్, పాపానికి అమ్మబడ్డాను, నా శరీరం మందు మంచిది ఏది నివసింపదు. వాట్ ఈస్ ద ప్రూఫ్? మళ్ళీ అదే చెప్తాడండి 15:16 ఏం చెప్పాడు? చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ఇంతకుముందు ఏమన్నా పదాలు మార్చాడు అంతే. ద్వేషించుచున్నదే చేయుచున్నాను అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? చేయగోరని కీడు చేయుచున్నాను. సో వాట్ ఈస్ యువర్ కన్క్లూషన్? ఈ సారాంశం ఏంటయా? 20వ వచనం అంటాడు, నా యందు పాపము నివసించుచున్నది. సేమ్ థింగ్. 17వ వచనములో పాపం నా యందు నివసించుచున్నది అన్నాడు. 20వ వచనానికి వచ్చేసరికి పాపము నా యందు నివసించుచున్నది అన్నాడు. ఎందుకు 3 సార్లు చెప్పాడు అంటే, దట్ ఈస్ హౌ ఎ జూయిష్ పర్సన్ లుక్స్ ఇన్ టు ఇంపార్టెంట్ థింగ్స్. సూపర్లేటివ్ డిగ్రీలోకి వెళ్తున్నాడు అనమాట. మనకి ఇంగ్లీష్లో సూపర్లేటివ్ డిగ్రీ ఉంది, గుడ్, బెటర్, బెస్ట్ అని. హెబ్రీలో లేదు. అందుకే హెబ్రీలో సూపర్లేటివ్లో చెప్పాలనుకున్నప్పుడు 3 సార్లు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అంటే హోలీ, మోర్ హోలీ, మోస్ట్ హోలీ. పదాలు లేవు, అందుకని అలా చెప్తారు. దీవించిన గాక, దీవించిన గాక, దీవించిన గాక, ఆశీర్వదించిన గాక, ఆశీర్వదించిన గాక, ఆశీర్వదించిన గాక, అలా. సో యాజ్ హి వాస్ టాకింగ్ టు జూయిష్, రోమా సంఘంలో ఉన్న యూదులతో మాట్లాడుతున్నాడు ఈ 7వ అధ్యాయం అంతా కూడా. సో 3వ భ్రమణంలో ఏమంటారంటే, మళ్ళీ వాస్తవం చెప్తాడు, దానికి రుజువిస్తాడు, దానికి ముగింపు లేదా సారాంశం ఇస్తాడు. సో 21వ వచనంలో అంటాడు, కీడు చెయ్యాలనే నియమం నాలో ఉన్నది. కీడు చెయ్యాలనే నియమం నాలో ఉన్నది. సేమ్ థింగ్. పాపను కమ్మబడ్డాను, నా శరీరం అందు ఇది నివసింపదు, కీడు చేయాలనే నియమం నాలో ఉన్నది. సో చూడండి, ఆ గ్రెడేషన్ చూశారా? ముందు పాపానికి కమ్మబడ్డాను అన్నాడు, ఆ తర్వాత వచ్చేసరికి శరీరం అందు మంచిదేది నివసింపదు అన్నాడు, ఆ తర్వాత ఏమంటే అదొక నాలో ఒక నియమము అంటున్నాడు. ఇట్ ఈస్ ఎ ప్రిన్సిపల్ ఇన్ మై ఫ్లెష్. కీడు చెయ్యాలనే నియమం నాలో ఉన్నది అంటాడు. రుజువేంటయ్యా? నా అవయవములలో పాప నియమము ఉన్నది. ఏంటో ఆ పాప నియమము? ద్వేషించినదే చేయుచున్నాను, చెయ్యగోరని కీడు చేయుచున్నాను. ఇప్పుడు ఏమంటాడంటే అసలు పాప నియమమే నాలో ఉన్నది, కీడు చెయ్యాలనే నియమం నాలో ఉంది. ఎందుకంటే పాపం అనే నియమం నాలో ఉంది, నా అవయవాలలో ఉంది. సో యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ ఇన్ దిస్ బాడీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ సిన్ is still operating in me. So my dear believer, face it, take the challenge. ఇది immature believer, బట్ మెచ్యూర్ బిలీవర్, పరిణితి చెందిన విశ్వాసి, ఇదేమిటో బాగా అర్థమవుతుంది. ఏమండి, కొద్దిమంది పర్ఫెక్షనిస్ట్స్ ఉంటారు, పరిపూర్ణులను, సంపూర్ణులను. దే ఆర్ స్టిల్ ఇమ్మెచ్యూర్, దే హావ్ నాట్ అండర్స్టూడ్ ద ట్రూత్. ఓన్లీ గాడ్ ఈస్ పర్ఫెక్ట్. అందుకే యోహాను భక్తుడు 90 ఏళ్ల వయసులో తన మొదటి పత్రికలో ఏమంటాడు? నేను పాపము చెయ్యలేదని చెప్పుకొని నాకు ఎడల
మనము పాపము చెయ్యలేదని చెప్పుకొనిన ఎడల 97వ వయసులో రాస్తున్నాడు సార్. నాలో పాపము లేదని చెప్పుకొనిన ఎడల. Those statements are not the license for sinning. Those statements are telling us, warning us, be careful. So, 25వ వచనానికి వచ్చేసరికి కన్క్లూజన్ ఇస్తాడు, ముగింపు ఇస్తాడు. పాప నియమమును దాసుడనై ఉన్నాను. సో ఇంతకున్నంత పాపము పాపము చెప్పుకుంటా చెడు, ఇప్పుడు వచ్చేసరికి పాప నియమము. So a mature believer will need to understand that the principle of sin is operating. అందుకే as preachers we should not put guilt on our hearers.